మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారా? నాతో పాటు చాలా మంది వచ్చారయ్యా. ఏంటి అందరు కలిసి బ్యాంక్లోనే? అవునయ్యా. అబ్బా, మరి మీ ఫ్రెండ్స్ తో మాట్లాడే ముందుగా అయ్యా ఇక్కడ ఈ రోజు నువ్వు నేర్చుకున్నావా? నేనయ్యా చాలా విషయాలు నేర్చుకున్నానయ్యా. చాలా వదిలే కానీ ఒకటో రెండో చెప్పు. అదే యోసేపు గురించి నేర్చుకున్నానయ్యా. ఓ వండర్ఫుల్. యోసేపు వాళ్ళ నాన్న పేరు ఫిలమోను కదా? అన్ని తెలీదా? అదే నేను యోసేపు వాళ్ళ నాన్న పేరు స్టోరీ నేను వేరే చోట కూర్చున్నాను. ఓకే, బాగానే విన్నావు. మరి పాటలు నేర్చుకున్నావా? అదే పాటలు చాలా నేర్చుకున్నానయ్యా. చాలా పాటలు? అవునయ్యా. ఏమేం పాటలు? ఉల్లాసం. అది నేర్చుకోవడం అవుతుంది, వెంటనే అయింది అది. అన్నయ్య మరి ఇంకో పాట కూడా నేర్పారు అన్నయ్య వాళ్ళు. ఇంకో పాట అన్నయ్య. నా రెండు కాళ్ళు, నా రెండు చెవులు, నా రెండు ముక్కు అన్నయ్య. అది కూడా తెలియదు. రెండు పొట్టలు ఏం చెప్పలేదు. రెండు కాళ్ళు, రెండు కళ్ళు, రెండు ముక్కులు. తర్వాత ఒక అన్నయ్య వచ్చాడు, అన్నయ్య పేరు మర్చిపోయాను నేను. అదేదో నాకు అది అన్న పాట నేర్పాడే. అన్నయ్య అన్ని నేర్పించే పాట స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోయింది ఏంటది? అదే సుందరన్న ఏదో అంటున్నాడు, చెప్పలేను బాబు. గుర్తుందా ఏం పాట అది? ఏ పాట అని చెప్పండి ఒకసారి. ఆ పాట వచ్చా నీకు? గుర్తొచ్చిందా? కొద్ది పాట మోషే ప్రార్థన చేయగా మన్నా కురిసింది. ఎలియా ప్రార్థన చేయగా అగ్ని వచ్చింది. యెహోవా ప్రార్థన చేయగా అంతేనా? అంతేనా? అబ్బా, వెరీ గుడ్. అయితే నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు అర్థమైంది. అర్థమైంది. అదే మా ఫ్రెండ్స్ ఈలికలన్నా అబద్ధాలు ఉన్నాయా? ఎవరు మీ ఫ్రెండ్సా? అవునయ్యా. ఇక్కడ ఉన్నారా? మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఉన్నారయ్యా, వచ్చారయ్యా. అయ్యో, ఇక్కడ ఉన్నారంట, ఫ్రెండ్స్ వచ్చారంట. మరి ఫ్రెండ్స్ తో మాట్లాడవా మేము? అన్నయ్య అయితే మా ఫ్రెండ్స్ ఇక్కడికి చెప్పి వచ్చారయ్యా. కానీ వచ్చిన తర్వాత కొండలు కొండలు గుట్టలు మెట్టలు చూడడానికి వెళ్ళారయ్యా. ఎందుకంటే హైదరాబాద్ లో ఉంటామని ఇక్కడ చూడడానికి వెళ్ళారయ్యా. జంగారెడ్డిలో మనకేముండవు, అంత ప్లేస్ చాలా బాగుంటది. సరే, మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు? అని వస్తున్నారని వచ్చారయ్యా. వచ్చేసారా? అవును, తెలుగున్నారయ్యా. తెలిస్తే మరి మేము వాళ్ళు కూడా పరిచయం చేస్తాం పిల్లలకి. సరే, పిల్లలు పంపించమంటారా? పంపించు. పిల్లలు ఉన్నారా? ఉంటే మాట్లాడండి. బయట నిల్వ ఉంటారా? నా ఫ్రెండ్స్ పంపిస్తాను. జల్లయ్యా, నా ఫ్రెండ్ పంపిస్తాను. నీ ఫ్రెండ్ పంపిస్తావా? అంటే పిల్లలు ఏమంటున్నారంటే మరి నేను కూడా ఉండమంటున్నారు. పని చేద్దాం. అన్నయ్య వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తాడు. ఆ ఫ్రెండ్స్ తో మాట్లాడినాక మళ్ళీ వస్తాడు. ఓకే, స్మైల్. లేదు, మళ్ళీ పిల్లలతో మాట్లాడుతుంది మాట కూడా బాగానే ఉంది. మరి ఫ్రెండ్స్ తో మాట్లాడాలి కదా మేము. కానీ అలా కాదు, ఆ పిల్లలు మీరు మీ ఫ్రెండ్స్ తెచ్చారా? అన్న తెచ్చారా? కానీ ఫ్రెండ్స్ హైదరాబాద్ తీసుకొచ్చారట. ఆ ఫ్రెండ్స్ ఏంటో చూద్దాం మనం. ఎంత ఫ్రెండ్స్ వచ్చారా? బాగా మాట్లాడుతున్నాడు. స్మైల్. బాయ్స్ వచ్చారా, గర్ల్స్ వచ్చారా, ఫ్రెండ్స్ వచ్చారా, ఎవరు వచ్చారో చూసి మాట్లాడడం. అది మర్చిపోయి నేను మీతో మాట్లాడిస్తాను కదా. ఈసారి మళ్ళీ వచ్చి మాట్లాడిస్తాను. మీరే మాట్లాడుతున్నారు. మర్చిపోయి నేను మాట్లాడేశాను. ఈసారి మాట్లాడదాం. స్మైల్ ఫ్రెండ్ అంటే సింహం వచ్చింది. స్మైల్ ఎక్కడ ఉన్నారా? భయం వేస్తుంది. అది కాదు, స్మైల్ ఫ్రెండ్ అంటే
ఎవరు నేను బాయ్స్ గర్ల్స్ వస్తారనుకున్నా. ఆ, నేను మాట వినే సింహాన్ని. అమ్మో మాట వినే సింహం అంట. అయినా ఆ మాట వింటావా? స్మైల్ గా ఇప్పుడు సింహాలు ఫ్రెండ్స్ ఉన్నాయంట. మళ్ళీ దూరం నుంచి మాట్లాడతారు. సరే ఎందుకు వచ్చావు మా దగ్గరికి? నేను ఆ, మాట వినే సింహాన్ని. మాట వినే సింహాలు అంటున్నావు, మరి నన్నే చేయవా? ఏమి చెయ్యను. పిల్లలు ఎక్కడ దగ్గరికి వెళ్ళనా? ఒరే నీకేమో నిలబట్టేస్తుంది. సరే స్మైల్ ఫ్రెండ్ కదా, వెళ్ళి వెళ్దాం. మరి నన్నే చేయకూడదు. ఏం చేయకూడదు? ఓకే అందులో పక్కన చేయరా, ఏం చేయకుండా ఏం చేయలేదు. పట్టులా తీకుదురు. ఆహా నిజమేనా? మాట మీద ఫ్రెండే. రైట్. నీకు కూడా ఫ్రెండ్నే. ఆహా ఎంత మంచి మాట. పిల్లలు లైన్ మనకి సింహం మనకి ఫ్రెండ్ అయిపోయింది. ఏం చేయట్లేదురా? ఆహా సింహం ఎంత మంచిదా నువ్వు. మరి నాకు ఒక డౌట్ ఉంది. సింహం అంటే ఆ మనుషుల్ని జంతువులు పట్టుకొని పీకేసింది కదా. మరి నేనేంటి దగ్గరకు వచ్చినా ఏం చేయట్లేదు నన్ను నువ్వు? నేను మాట వినే సింహాన్ని కూడా. ఎవరి మాట వింటావు? దేవుడు దేవుడు ఓ దానియేలుని సింహంలో వేసాడా? అవును వేశాడు కదా. వేసినప్పుడు అవును దేవుడు నన్ను దానియేలుని ఏమీ చెయ్యొద్దు, ముట్టొద్దు అని చెప్పాడు. అలా కాదు, దేవుడు ముట్టొద్దంటే మానేస్తావా? దేవుడు ముట్టొద్దంటే మానేశాను. మరి మేము చాలా సార్లు దేవుడు మాట వింటారా మీరు? ఎప్పుడు ఇదిగో మరి అలా కాదు, నాకు డౌట్. దానియేలు సింహంలో వేసినప్పుడు మిమ్మల్ని 3-4 రోజులు వారం రోజులుగా ఆహారం పెట్టలేదంట కదా. ఆకలి అవ్వలేదా మీకు? ఆకలి వేసింది. మరి ఆకలి అయితే ఎలా ఉన్నారు అలాగా? దేవుడు చెప్పాడు కాబట్టి ఆకలి ఉందని నేను చేయలేదా? అందుకే ఏమి చేయలేదా? మాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది నాకు. ఆకలి వేస్తుంటే మాకు అన్నం పెట్టారనుకో గర్భపాత తినేస్తాం రోజు కంటే ఎక్కువ. నువ్వు అలా ఉండడానికి కారణం దేవుని మాట వింటావా? అవునా? ఓ అన్నయ్య, ఆ, మా తాత వస్తున్నాడు. మీ తాత కూడా ఉన్నాడా? అవునా? మీ తాత కూడా దేవుని మాట వింటాడా? విన్నావాడే? నాకు తెచ్చినా? కాదు, మీ తాత కూడా దేవుని మాట వింటాడా? ఇప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పి సింహాన్ని పంపించాడు. మా తాతని డైనోసార్లు మొత్తం మొక్కలు పంపిస్తే నేను దూరంగా ఉంటాను. ఎందుకంటే మంచిది తాత అంట. డైనోసార్ వస్తే పెద్ద గురు వస్తే ఎందుకంటే మంచిది, నేను దూరంగా ఉంటాను. చూద్దాం మంచిగా ఉంటే దగ్గరికి వెళ్తాను, లేకపోతే స్మైల్ పంపించి మీ తాతని. అయ్యా తాతగారు బాగున్నాను, మీరు బాబు, అరే మీ మామని మాస్క్ ఇమ్మంటే ఇవ్వలేదు మనవరా. పిల్లలు అది తాతగారి మాస్క్ తాతగారు మరి మీ మనవడు వచ్చాడు, నాతో మాట్లాడాడు. వచ్చాడు మాట్లాడాడు. ఎవరు? స్మైల్ పిల్లలు ఉన్నారా? స్మైల్ వచ్చాడా? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? వాళ్ళ ఫ్రెండ్ పంపిస్తానన్నాడా? పంపించాడా లేదా? అది ఫ్రెండ్ వచ్చాడా? ఏం చెప్పాడు? ఏం చెప్పలేదా? మాట వినే సింహం వచ్చిందా? వచ్చిందా?
మరి ఎప్పుడు ఇందంట మాట సింహము ఎప్పుడు వినింది అడుగుతున్నాడు తాతగారు మాట. మరి వింటా పిల్లలు మరి సింహాలనే మనోడా చెప్తారు సింహాలనే దేవుడు ఎలా చేసుకున్నాడో పిల్లలు అడుగు. పిల్లలు అది ఒక తాతగారు కూడా డౌట్ వచ్చింది. సింహాన్ని ఎవరు చేశారు? వెరీ గుడ్, వండర్ఫుల్. మరి సింహాన్ని ఎలా చేశాడు? సింహాన్ని మట్టితో చేశారా? లేదు పేరు సభలు పడండి మనకి సింహాన్ని మాటతో చేశారు తాతగారు. మరి తాతగారు ప్రశ్న తర్వాత ప్రశ్న ఎవరికి తెలుపుతాం సమాజం. నిన్ను నన్ను వీళ్ళని ఎలా చేశాడు దేవుడు? తాతగారు నిన్ను నన్ను మనందరినీ కూడా మట్టితో చేశారని చెప్తున్నారు పిల్లలు. నిజమేనా? తాతగారు ఆయన చేతితో చేసుకున్నాడు మనల్ని. అవును అవునా? అవును. మరి పిల్లలు అన్నారా? మరి సింహాన్ని దేవుడు ఎలా చేశాడు? మరి నిన్ను నన్ను దేవుడు ఎలా చేశాడు? ఆయన సహస్తాత చేసుకున్నాడా లేదా? ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు చేసుకున్నాడు చెప్పాలి తాతగారికి. ఆయన ఇష్టమైన పిల్లలు ఆయన మాట వినాలని. అవునా? అంతే కదా. మరి మాట వింటున్నారా వింటలేదా? మరి మనోడా మాట వినకపోతే మనం దేనికంటే హీనం పిల్లలు? దేనికంటే హీనం మనం చెప్పండి. దేనికి పెడతాను కాదు, దేనికంటే హీనము తక్కువ అని అడుగుతున్నాడు. మీకు అర్థమైన ప్రశ్న. సింహం కంటే దేనికంటే హీనం అనంటే దేనికంటే తక్కువ అనంత మాట వినకపోతే మనం ఇంకా దేనికంటే తక్కువ చెప్పండి. సింహం కంటే ఎక్కువ తక్కువ? సింహాన్ని తెలుగులో ఏమంటారు? సింహ జాతుల్ని పశువులు ఏమన్నా ఏమంటారు వాటిని? మనం జంతువులు అంటాం కదా. పక్షుల కంటే జంతువుల కంటే హీనమైనది, అంతకంటే తక్కువైన వాళ్ళు అని అర్థంగా చెప్తున్నాడు. అలా ఉండకూడదని దేవుని మాట, తల్లిదండ్రుల మాట, పెద్దల మాట, ఇలాంటి టీచర్స్ మాట మనం వినకపోతే ఎక్కడికి వెళ్తామో తెలుసా పిల్లలు? సూపర్ చదవబడండి అందరూ. మరి అందుకే ఈ బీబీఎస్ లో మనం ఏం చేయాలి పిల్లలు? ఎవరు మాట వినాలి? అంతేనా? అంతేనా? రైట్. పిల్లలు అమ్మ నాన్న మాట వినాలి, టీచర్స్ మాట వినాలి, సండే స్కూల్ టీచర్స్ మాట వినాలి, పాస్టర్ గారి మాట వినాలి, అన్నిటికి మించి యేసయ్య మాట వినాలి. అవును పిల్లలు. మరి సింహం వాస్తవానికి మనుషులు కానీ జంతువులు కానీ కనపడితే ఊరుకుంటుందా? ఏం చేసింది? మరి నేను మీద చేయి పెట్టినా నన్ను ఎందుకు ఏమి చేయలేదు? దేవుని మాట విని మార్పు చెందింది. ఏం చేసింది? ఎవరు చెప్పాడు? ఇదిగో దానియేలు వేస్తున్నాను, నువ్వేమి చేయొద్దు అంటే దానియేలు గారిని సింహాల గుహలో వేసినప్పుడు దేవుని మాట విని మాంసాహారం తిని పిల్లలు సింహం ఇక్కడ పట్టుకుంటుంది, ఇక్కడ పట్టుకుంటుంది, రక్తాన్ని తాగేసింది తెలుసా. కానీ ఏమీ చేయకుండా వారం రోజుల నుంచి ఆకలిస్తుంది. ఎంత ఆకలివుతున్నా కానీ దేవుని మాట విని ఆహారం తినకుండా దూరంగా నిలబడి దాన్ని ఏమీ చేయలేదు. ఎంత మార్పు చెందిందో చూడండి. మరి మనం కూడా దేవుని మాట వింటే మార్పు చెందుతాం. మరి అది చూసారా? తాతగారు మన కోసం వచ్చి చక్కని మాట చెప్పారు కాబట్టి తాతగారు మేము కూడా ఈ రోజు నుంచి మార్పు చెంది అమ్మ నాన్న మాట వింటాం, వీటిలో తర్వాత స్కూల్లో టీచర్ మాట వింటాం, అన్నిటికీ మించి ఏసై మాట వింటాం. తాతగారు ఓకే, వెరీ గుడ్ మనోడు. ఈ 2 రోజుల్లో మా మార్పు అయితే మార్పు చెందారంటే మీరందరూ కూడా ఈ 2 దినాల్లో ఇదివరకు మాట వినకపోతే ఈ రోజు నుంచి మన మార్పు ఎందులో కనపడాలి పిల్లలు? మాట వినాలి. మమ్మీ డాడీ మాట వినాలి, దేవుని మాట వినాలి,
టీచర్స్ మాటలు వింటారా పిల్లలు? అనాలా థ్యాంక్ యూ అనాలా? ఓకే తాతగారు. ఇంకా కొన్ని విషయాలు చెప్తే ఆ, బాయ్. బాయ్. తాతగారు ఈసారి వచ్చినప్పుడు మాస్క్ వేసుకోండి. పిల్లలు అర్థమైందా? సో తాతగారు ఏం చెప్పాడు మనకి? మార్పు చెందాలి. మార్పు చెందడం అంటే హాని చేసేది, ఇబ్బంది పెట్టే, చంపేసే సింహం చంపకుండా చక్కగా దేవుడి మాట వింది. ఈరోజు నుంచి మీరు మార్పు చెందుతారా? మార్పు అంటే ఏంటో నేను చెప్పనా? అమ్మ నాన్న మాట వింటారా? అందరూ చెప్పట్లేదు. ఇప్పుడు దాకా విన్న వాళ్ళు అమ్మ నాన్న మాట వింటారా? వింటారా? రోజు చెప్పట్లేదు చాలా మంది. వింటారా లేదా? సండే స్కూల్ టీచర్ మాట వింటారా? డాక్టర్ గారి మాట వింటారా? టీచర్ గారి మాట వింటారా? ఏసయ్య మాట వింటారా లేదా? మీరు నాతో చెప్పలేదు, ఏసీతోనే చెప్పారు. మార్పు చెంది దేవుని మాట, అమ్మ నాన్న పెద్దవాళ్ళ మాట విని మార్పు తెలుసుకుందాం. 3 రోజులు మనం మార్పు చెంది ఈ రిట్రీట్ నుంచి ఇంటికి వెళ్ళి దేవుని బిడ్డలుగా పరలోకానికి వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ఓకే, తల వంచండి, ప్రార్థన చేసుకొని మిగిలిన సమయాన్ని పాలన కలుగుతుందాం. ఈరోజు జరిగినటువంటి